ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ మెసేజ్ ఓపెన్ చేశా. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే అక్కడ నీతో మాట్లాడాలి, ఒకసారి కలుద్దాం ప్లీజ్ అని మెసేజ్ పెట్టి ఉంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే తనకి నన్ను వద్దు అనుకుని వెళ్ళావు కదా, మరి ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని మెసేజ్ పెట్టాలనిపించింది. కానీ లాస్ట్కి ఎందుకు కలుద్దామని మెసేజ్ పెట్టా. దాన్ని అవాయిడ్ చేయి అని నా మైండ్ అంటుంది, కానీ నా హార్ట్ వల్ల కావట్లేదు. తను ఏ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అంటుందో, వెళ్ళి కలుద్దాం కదా అని నా హార్ట్ అంటుంది. ఒక్కసారి ఈ హార్ట్ మాట వినే వాళ్ళు ఇట్లా ఏడుస్తున్నా, మళ్ళీ దీని మాటే వింటున్నా. ఈసారి ఏమవుద్దో కూడా తెలియదు. ఇంకా తనకి ఆ మెసేజ్ సెండ్ చేసి నేను నా ఫుడ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఆ అన్న నేను ఆర్డర్ ఇచ్చిన ఎగ్ దోశ కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇంకా దోశ తిని కాఫీ తాగేసి బిల్ కట్టేసి ఇంకా అక్కడి నుండి నా రూమ్కి వెళ్ళాను. టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేస్తూ ఉండగా మార్నింగ్ వచ్చిన కాల్ గురించి గుర్తొచ్చింది. ఎవరబ్బా అని చూస్తే మా చెల్లి కాల్ చేసింది. కాల్ చేయగానే హలో అన్నయ్య, ఒక 2K ఉంటే కొట్టవా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా అన్నాను. ఓకే అని మనీ కొట్టేసి అన్నయ్య జాగ్రత్తలు చెప్పి చెల్లి కాల్ కట్ చేయగానే తను కాల్ చేసింది. నా మైండ్ ఏమో ఎత్తకు అంటుంది, నా హార్ట్ ఏమో కాల్ లిఫ్ట్ చేయి మాట్లాడు అంటుంది.